హాయ్ గైస్, నేను మీకు ఈరోజు ఆన్లైన్లో ఫ్రాడ్స్ ఎలా జరుగుతున్నాయో నేను చూపించాలనుకుంటున్నాను. ఇది నేను పర్సనల్గా ఫేక్ ఎలా జరుగుతుందో తెలియాలని చెప్పి నేను చాట్ చేశాను. సో నాకు ఇన్స్టాలో రిక్వెస్ట్ వచ్చింది. ఇన్స్టాలో రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి నేను ఇలా చాటింగ్ చేశాను. సో మీరు ఇక్కడ ఈ చాటింగ్ చూసినట్టయితే ఆయన నాకు వాట్సాప్లో మెసేజ్ చేశాడు. సో వాళ్ళ మామ్ ఇలా ప్యారిస్లో ఉంటుంది, బిజినెస్ చేస్తుంది అని చెప్పి ఇదంతా చెప్పారు. చెప్పిన తర్వాత సడన్గా ఈరోజు నా బర్త్డే ఉంది, నెక్స్ట్ డే నా బర్త్డే గురించి చెప్తా అన్నాడు. సరే అన్నాను. ఆ బర్త్డేకి మేమందరం గిఫ్ట్స్ ఇస్తాము అందరికీ, ఇది మా కల్చర్. సో నువ్వు కూడా నా ఫ్రెండ్ కాబట్టి నేను నీకు కూడా గిఫ్ట్స్ ఇస్తాను. సో ఆ గిఫ్ట్స్ నేను ఇప్పుడు వెళ్ళి తీసుకుంటా, నీకు పంపిస్తా, నువ్వు అడ్రస్ సెండ్ చేయు అని పెట్టాడు. సరే అని చెప్పాను. వెళ్ళిన తర్వాత మీరు ఆ చాటింగ్ చూడండి. సో అలా నాకు కొన్ని గిఫ్ట్స్ అయితే పెట్టాడు. అందులో పెట్టిన తర్వాత ఈ గిఫ్ట్స్ అనేది మీ కంట్రీకి రేపు ఆఫ్టర్నూన్ 12 o'clock అంతా వస్తుందని చెప్పాడు. సో ఆఫ్టర్నూన్ 12 o'clock వస్తుంది, మీరు ఆ గిఫ్ట్ తీసుకోవాలని ఉంది. సరే అని చెప్పాను. నేను దీనికోసం ఆల్రెడీ యూట్యూబ్లో ఒక వీడియో చూశాను. ఇలా యునైటెడ్ స్టేట్స్ నుంచి ఫేక్ పార్సల్స్ వస్తున్నాయని చెప్పి సేమ్ ఇలానే పెట్టారు. సో దాన్ని ఇంకెవరు ఇలా మోసపోకూడదని చెప్పి నేను పెడుతున్నాను. ఎవరైనా సరే ఫేక్ పార్సల్స్ వస్తున్నాయి అంటే ఎవరైనా కూడా ₹1 కూడా మనకు ఫ్రీగా ఎవరు, అలాంటిది 1 dayలో వాళ్ళు మనకి ఐఫోన్, గోల్డ్, హ్యాండ్ బ్యాగ్స్ అండ్ వాళ్ళు క్యాష్ కూడా పెట్టాము వాళ్ళు అందులో, అదే ఆర్ఫనేజ్కి డొనేట్ చేయండి, నా బర్త్డే కదా, నా బర్త్డే ప్లేస్లో మీరు ఆర్ఫనేజ్కి డొనేట్ చేయండి నా కోసం ప్లీజ్ అని చెప్పి రిక్వెస్ట్ చేశారు. సో నాకు నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్కి నాకు ఒక కాల్ అయితే వచ్చింది. సో కాల్లో మీరు ఇలా మీకు ఒక పార్సల్ వచ్చింది, మీరు ఆ పార్సల్ తీసుకోవాలి అంటే 25,000 పే చేయాల్సి ఉంటుంది అని చెప్పి వాళ్ళు అడిగారు. లేదు నా దగ్గర అయితే అమౌంట్ లేదు, నేను పే చేసుకోలేను, నేను క్యాన్సిల్ చేయండి, అది నేను తీసుకోవట్లేదు అని చెప్పాను. ఆమె కొంచెం సీరియస్ అయింది. తర్వాత ఈ నెంబర్ నుంచి నాకు మెసేజ్ వచ్చింది. సో ఆయన ఏం రిక్వెస్ట్ చేస్తున్నాడంటే, నీ దగ్గర డబ్బులు లేకపోతే నేను అందులో క్యాష్ పెట్టాను, అది మీ కంట్రీలో 20 lakhs, నీకు బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు, నీ దగ్గర ఉన్న గోల్డ్ జ్యువెలరీ ఏమైనా పెట్టి నువ్వు ఆ పార్సిల్ అయితే తీసుకో అని చెప్పి నాకు మెసేజెస్ చేశాడు. సో అదైతే నేను తీసుకోలేదు. సో ఇలా అయితే ఇప్పుడు ఫ్రాడ్స్ జరుగుతున్నాయి, ఎవరు నమ్మొద్దు. యూఎస్ ఫ్రెండ్స్ కదా రిక్వెస్ట్ పెట్టారు, ఫ్రెండ్స్ చేసుకుందాం అని అనుకుంటారు, కానీ ఇలా ఫేక్ చేస్తున్నారు వాళ్ళు. సో ఈ హ్యాండ్ బ్యాగ్ ఇవన్నీ అయితే పంపించానని చెప్పి ఇలా ఫొటోస్ పెట్టాడు నాకు. ఇవన్నీ నేను నీకోసం షాప్ చేశాను, ఈ బాక్స్లో వస్తుంది, కొరియర్ తీసుకో, రేపు నీకు రాగానే నాకు ఇన్ఫామ్ చేయు అని చెప్పి ఇలా మెసేజెస్ చేశారు. ఎవరైనా సరే ఇలా మెసేజెస్ వచ్చినప్పుడు అమౌంట్ పే చేసి తీసుకుందాము ఏముంటుందో అని అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు, అదంతా ఫ్రాడ్. నేను ఇది మీ అందరికీ తెలియాలని చెప్పి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఆల్రెడీ ఇలానే ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా కొన్ని ఫేక్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు. నేను షార్ట్స్లో మెన్షన్ చేశాను. సో అది కూడా చూడండి. బిగ్ బాస్ ప్రియాంక వీళ్ళంతా చేశారు. సో వాళ్ళు కూడా అంతే ఫేక్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారు. మనం అందులో అమౌంట్ పెట్టిన వెంటనే వాళ్ళ వెబ్సైట్ అయితే డిలీట్ చేస్తారు. సో మనం మెసేజ్ చేసినా కూడా, కామెంట్ చేసినా కూడా ఎవరు మనకు రెస్పాండ్ అయితే అవ్వరు. సో ఇలాంటి ఫ్రాడ్స్కి అయితే మీరు దూరంగా ఉంటారని చెప్పి నేను ఈ వీడియో అయితే ఫినిష్ చేస్తున్నాను ఇక్కడితో.
పెరగాలి అనుకుంటున్నాను సాధ్యం ఉందా చూడు ఇక్కడ మార్చిలో దారుణాతి దారుణం 46 97 1,11 81 అంటే ఇంకా 9 రోజులు ఉండదు. 9 రోజులన్నీ 8 వేసుకో 8 5 8 స్లోగా చదువుకుంటూ నేను యూట్యూబ్లో పెడతా. ఈ నెల కూడా పెరుగుతుంది. ఏంటి స్క్రీన్ రికార్డ్ చేస్తున్నాను. టైటిల్ ఏమేమో ఫేక్ పార్సల్ ఫ్రమ్ యునైటెడ్ స్టేట్స్ అని చెప్పిన. ఈరోజు వచ్చి మొత్తం దెబ్బడిపోయింది అన్నాడు. మొత్తం దెబ్బడిపోయింది మనం ఉండిపోవడంలోనే ఉన్నాడు. నాకేమో ఇంకా టెన్షన్ వచ్చేసింది. సరే అవును అంటే నాకు వచ్చిందని చూసాడు. అప్పటికి 5,000 వచ్చింది అకౌంట్లో. 5,000 వచ్చింది. మొత్తం దెబ్బడిపోయింది. మీరు కూడా అలా ఈరోజు అంటే కొంచెం అనవసరంగా రామన్నానా వచ్చిన 9,000లో మళ్ళీ ఇది కట్టాక ఇంకా అసలు ఏం చేస్తున్నాను ఏంటి అని నేను ఆలోచిస్తున్నాను. సాయిబాబా 1500 ఇచ్చేసాను అంటున్నాడు. ఇప్పుడు అయిపోయినాయి అని నేను ఇంకా ఆలోచించుకున్నా. 1500 ఇచ్చాను మమ్మీ. సాయి క్యాష్ ఏం లేవండి. 5,000 వచ్చినాయి. సాయిబాబా 1500 ఇచ్చాను. నేను 1,000 రూపాయలకి ఇచ్చాను అంతే. ఇంకా ఇక్కడ 300 200 ఉన్నాయి అంతే అన్నాడు. అంతేనా అంటే అంతే అన్న. ఫుడ్ అయిపోతుందంటే అయిపోతుంది. ఇంకా కొంచెం ఉంది అంతే రైస్ ఒక క్యాన్లో అంతే అన్నాడు. అని నేను ఇంకా ఆలోచనలో పడిపోయాను. తర్వాత నాకు 300 ఇచ్చాడు. మర్చిపోయాడు. తర్వాత వాటరోడికి 500 ఇచ్చాడు. అది మర్చిపోయాడు. ఆ తర్వాత ఫీల్ అయ్యి